వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీకు యాప్ రూపంలో కూడా లభ్యమవుతుంది. ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఐకాన్ ఇండియా అనే యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మేము ఇచ్చేటువంటి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ టోటల్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా మీరు ఫాలో అవ్వచ్చు. మీకు ఏదైతే జాబ్ అవసరమో అంతకు మించి కూడా సబ్జెక్ట్ అందించడం జరుగుతుంది మీకు. అయితే చాలామంది విద్యార్థులకు ఉన్నటువంటి డౌట్స్ ఏంటంటే ముఖ్యంగా కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అయ్యేదానికంటే ముందు చాలామంది విద్యార్థుల దగ్గర ఉన్న డౌటు, కానిస్టేబుల్కి ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ మనం కానిస్టేబుల్ గురించి మాట్లాడినట్టయితే కానిస్టేబుల్కి ప్రిపేర్ అవ్వాలంటే ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి ఫస్ట్ ఇంపార్టెంట్. రెండవది హైటు, దీనికి సంబంధించి చాలామందికి డౌట్ ఉంది. తర్వాత ఈవెంట్స్కి సంబంధించి చాలామందికి డౌట్స్ ఉంది. సిలబస్కు సంబంధించి ముఖ్యమైన డౌటు, సిలబస్ అయిపోయిన తర్వాత కూడా అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత ఉండేటువంటి టెస్టులు, దాని తర్వాత ఉండేటువంటి టెస్ట్ వచ్చేసి మెడికల్ టెస్ట్ ఒకటి ఉంటుంది, దానికి సంబంధించి డౌట్స్ ఉన్నాయి. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఈ అన్ని డౌట్స్ని కూడా మీకు మేము క్లియర్ చేస్తాం. ఇప్పుడు పీసీ పోలీస్ కానిస్టేబుల్ ఈ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సిలబస్, క్వాలిఫికేషన్ అన్ని డీటెయిల్స్ మనం చూసినట్టయితే ఫస్ట్ ఒక పోలీస్ కానిస్టేబుల్ జాబ్కి ప్రిపేర్ అవ్వడానికి ఎటువంటి స్టెప్స్ అధిగమించాలి అనేది చూస్తే ఫస్ట్ స్టెప్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఒకటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. సెకండ్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత ఉండేటువంటి సెకండ్ స్టేజ్ ఏంటంటే ఈవెంట్స్. అంతకంటే ముందు పిఎంటి అని ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, పిఎంటి ఉంటుంది, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ తర్వాత ఉండేటువంటి వెంటనే పీఈటీ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఈ రెండు కూడా ఒకే రోజు జరుగుతాయి, ఇవి రెండు కూడా ఒకసారి అయిపోతాయి. ఇక్కడ క్వాలిఫై అయిన తర్వాత అంటే పీఈటీలో క్వాలిఫై అయిన తర్వాత నీకు ఉండేటువంటి ఫోర్త్ స్టెప్ ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఎగ్జామ్కి జాబ్ పొందడానికి. పోతే ఫిఫ్త్ స్టెప్ ఏంట్రా అంటే ఎంఎస్టీ మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. అంటే మెడికల్ టెస్ట్ అని చెప్పాలి మనం సింపుల్గా. మెడికల్ టెస్ట్ అంటే ఏముంటాయి అనేది మనం తర్వాత మాట్లాడదాం. లాస్ట్కి ఉండేది ఏంద్రా అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇవి మీరు అధిగమించాల్సినటువంటి స్టెప్స్. కానిస్టేబుల్ జాబ్ పొందడానికి మీరు అధిగమించాల్సినటువంటి స్టెప్స్. ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత పిఎంటి, తర్వాత పీఈటీ, తర్వాత మెయిన్స్, తర్వాత ఎంఎస్టీ, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఫైనల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఆ తర్వాత జాబ్ పొందుతారు. రైట్, ఫస్ట్ మనం ప్రిలిమ్స్. వీటన్నిటికంటే ముందు క్వాలిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. అసలు నీకు క్వాలిఫికేషన్ ఉందా లేదా? క్వాలిఫికేషన్ అనేది లేకపోతే నువ్వు చదవకపోయినా టైం వేస్ట్ అయింది. ఇక్కడ యూనిఫామ్ కానిస్టేబుల్ జాబ్కి, పోలీస్ కానిస్టేబుల్ జాబ్కి క్వాలిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఏం క్వాలిఫికేషన్ అడుగుతాడు? ఇంటర్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అడుగుతాడు. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఎలా ఉంటున్నాయి, ఏజ్ ఎలా ఉంటుంది అనేది చూస్తే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. రెండోది ఇక్కడ ఏజ్ ఎంత ఉంటుంది అంటే ఓసీ క్యాండిడేట్స్ అంటే అదర్ క్యాస్ట్ అనే దానికి సంబంధించి అంటే ఓసీ వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఏజ్ ఎంత ఇస్తాడంటే మినిమం ఏజ్ 18 నుంచి మ్యాక్సిమం ఏజ్ 22 దాకా ఇస్తాడు. అంటే 18వ సంవత్సరం ఫస్ట్ డే స్టార్ట్ అయిన కాడ నుంచి 22వ సంవత్సరం ఎండింగ్ వరకు ఉంటుంది. అదే బీసీ వాళ్ళకైతే బీసీ, ఓబీసీ,
ఈ కామా ఎస్సీ అండ్ ఎస్టీ ఈ ముగ్గురికి కూడా +5 ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చు. అంటే టోటల్గా 27 ఇయర్స్ అనేది వీళ్ళ యొక్క ఏజ్ ఎలిజిబిలిటీ కానిస్టేబుల్ జాబ్ పొందడానికి. సో ఇంటర్మీడియట్ అయిపోయి ఉండాలి. ఏజ్ వచ్చేసి 27 సంవత్సరాలు. నోటిఫికేషన్ పడే టయానికి లాస్ట్ డే అనేది కౌంట్లోకి వస్తుంది. 27వ సంవత్సరంలో నువ్వు లాస్ట్ రోజు ఉన్నదాని కానీ కూడా నోటిఫికేషన్ పడే టయానికి నువ్వు అందులో అప్లికేబుల్ అవుతావు. ఇది నీ ముందున్నటువంటి ఏజ్. మరి ఏజ్ అయిపోయింది. ఇది క్వాలిఫికేషన్ అండ్ ఏజ్కు సంబంధించినటువంటి డీటెయిల్స్. ఆ తర్వాత నీకు ఉన్నటువంటిది ఏంటంటే ముఖ్యమైనటువంటి డౌట్ హైట్. హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి, ఈ రెండు బాయ్స్కి చాలా ఇంపార్టెంట్. పురుషులకి హైట్ చెస్ట్ చాలా ఇంపార్టెంట్. హైట్ అనేది ఎంత ఉండాలి అంటే ఇక్కడ 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది అందరికీ 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. ఎవరికి? మెన్, పురుషులకు సంబంధించింది. అదే స్త్రీలకైతే ఎంత ఉండాలి? ఉమెన్కి 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఏమండి? పురుషులకైతేనేమో హైట్ 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. స్త్రీలకైతేనేమో 152.5 సెంటీమీటర్లు ఉండాలి. సో చెస్ట్ కాడికి వస్తే పురుషుల యొక్క చెస్ట్ 86.3 సెంటీమీటర్స్. ఎక్స్పాండ్ చేస్తే +5 ఇంప్రూవ్మెంట్ ఉండాలి. 86.3 సెంటీమీటర్ల చెస్ట్ ఉండాలి. ఎక్స్పాండ్ చేస్తే 5 సెంటీమీటర్లు పెరగాలి. ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే చెస్ట్ 5 సెంటీమీటర్లు పెరగటము అనేది ఇంపార్టెంట్. ఒకవేళ కొంతమంది విద్యార్థులకు చెస్ట్ అనేది 86.3 లేకుండా 85, 84 ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ నువ్వు చేసే ప్రాక్టీస్లో చెస్ట్ కనుక ఎక్స్పాండ్ చేయగలిగితే, అంటే ఇక్కడ ఒక 2 సెంటీమీటర్లు తక్కువ ఉన్నటువంటి విద్యార్థి ఎక్స్పాన్షన్ అనేది ఒక 2 సెంటీమీటర్లు ఎక్కువ చేయగలిగితే, అంటే 5 కాకుండా 6, 7, 8, 9 ఎక్స్పాండ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎక్స్పాన్స్ అన్నప్పుడు ఇలా పీల్చినప్పుడు పెరిగేటువంటి చెస్ట్, సో ఇలా గాలి పీల్చినప్పుడు పెరిగేటువంటి చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ కొంచెం గొప్ప తక్కువ ఉన్నా కానీ నిన్ను క్యాలిక్యులేట్ చేసుకుంటారు. అంటే ఇక్కడ ఎక్స్పాన్షన్ చాలా ఇంపార్టెంట్. నీకు 90 సెంటీమీటర్ల నుండి కూడా చెస్ట్ ఎక్స్పాన్షన్ కనుక 5 రాకపోతే డిస్క్వాలిఫై చేస్తారు. కాబట్టి గాలి పీల్చినప్పుడు పెరిగేటువంటి చెస్టే చాలా ఇంపార్టెంట్. ఇందులో హైట్ అనేది 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది బాయ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, మెజర్మెంట్స్. ఏంటిది? ఇది పిఎంటీ అంటారు. దీన్నే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. దీన్నే పిఎంటీ స్థాయి అంటాం. దీన్నే పిఎంటీ స్థాయి అని అంటాం. మరి అదే గర్ల్స్కి అయితే మాత్రం 40 kgs వెయిట్ ఉండాలి. ఇక్కడ గర్ల్స్కి చెస్ట్ ఉండదు, గర్ల్స్కి వచ్చేసి వెయిట్ ఉంటుంది. 40 kgల మినిమం బరువు ఉండాలి. మ్యాక్సిమం ఎంత ఉన్నా ఏమి కాదు. ఇది ఎక్కడ వరకు? కానిస్టేబుల్కి, పురుషులకు సంబంధించి, ఇది గర్ల్స్కి సంబంధించి. ఇలా కాకుండా ఎస్టీ ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి. ఎస్టీ ట్రైబల్ ఏరియాస్లో పురుషులకి ఎంత చెస్ట్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, గర్ల్స్కి, ఉమెన్స్కి ఎంత ఉండాలనేది చూస్తే, సో ఎస్టీ పురుషుల కాడికి వస్తే ట్రైబల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఎస్టీకి చెందినటువంటిది ఇది. సో వాళ్ళు హైట్ వచ్చేసి 160 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. అంటే వీళ్ళకంటే 7.6 తక్కువ ఉన్నా ఏం కాదు. కేవలం 160 సెంటీమీటర్ల హైట్ మాత్రమే ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఎస్టీని క్యాల్కులేట్ చేయడం జరుగుద్ది. వీళ్ళ చెస్ట్ కూడా 80 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. 80 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. అంటే ఇలా ఎక్స్పాండ్ చేసినప్పుడు కూడా +3 సరిపోద్ది. అంటే మామూలుగా అయితే +5 అవసరం, కానీ ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి పురుషులకి +3 ఎక్స్పాన్షన్ మాత్రమే సరిపోతుంది. అంటే +3 పెరిగినా కానీ మిమ్మల్ని క్వాలిఫై చేయడం జరుగుతుంది. మరి అదే గర్ల్స్ కాడికి పోయినట్టయితే ఏజెన్సీ గర్ల్స్ ఉంటారు. వాళ్ళ ఏజెన్సీ గర్ల్స్ యొక్క హైటు 150 సెంటీమీటర్స్ మాత్రమే. అంటే వీళ్ళకంటే 2.5 సెంటీమీటర్స్ తక్కువ. వీళ్ళ వెయిట్ కూడా 38 kgsే. అంటే వీళ్ళకంటే 2 kgs తక్కువ. నార్మల్ గర్ల్స్ కంటే ఎస్టీ ఏజెన్సీ గర్ల్స్కి 38 kgల బరువు ఉంటే సరిపోద్ది. 150 సెంటీమీటర్ల హైట్ ఉంటే సరిపోతుంది. ఇది పిఎంటీ
ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. తర్వాత ఉన్నటువంటిది పీఈటీ, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఈ కొలతలు ఉన్న వాళ్ళు కానిస్టేబుల్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ కొలతలు అంటే ఇది మినిమం, ఇవన్నీ కూడా మినిమం. మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు, 170, 190 ఎంతైనా హైట్ ఉండొచ్చు, దానికి సంబంధం లేదు. మినిమం అయితే 167.6 ఉండాలి, అంతకంటే 1 సెంటీమీటర్ కూడా తక్కువ ఉండకూడదు. రైట్. సో ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ వీళ్ళకు ఉన్నటువంటి పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంటుంది, ఏ విధమైన ఈవెంట్స్ ఉంటున్నాయి అని చూస్తే ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈవెంట్స్ 3 టైప్స్. ఫస్ట్ది 100 మీటర్స్, రెండోది లాంగ్ జంప్, మూడవది 1600 మీటర్స్. ఈ 3 రకాల వాళ్ళకి పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో ఈ 3 రకాల ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఏ విధమైన అంటే ఇక్కడ మినిమం 100 మీటర్లు పరిగెత్తాలి, లాంగ్ జంప్ చేయాలి, 1600 పరుగు పందాన్ని పూర్తి చేయాలి. మరి ఇవన్నిటిని పూర్తి చేయడానికి ఎంత టైం అవసరం అంటే ఇక్కడ జనరల్గా అయితే మెన్కి ఎంత ఉంటుందంటే జనరల్గా మెన్కి ఉండేది 15 సెకండ్స్, అంటే 100 మీటర్లని కేవలం 15 సెకండ్లలో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసి 3.8 మీటర్స్ చేయాలి, మినిమం 3.8 మీటర్ల దూరం లాంగ్ జంప్ చేయాలి. 1600 మీటర్స్ వచ్చేసి 8 నిమిషాలు 8 మినిట్స్ పాటు టైం ఉంటుంది. 8 నిమిషాలలో 1600 మీటర్ల దూరం పరిగెత్తాలి. అదే ఉమెన్కి అయితే ఎలా ఉంటుంది, ఈ ఈవెంట్స్ అన్నీ కూడా ఉమెన్కి కూడా ఉంటాయి. ఉమెన్కి ఎలా ఉంటుందంటే 100 మీటర్లని ఉమెన్ వచ్చేసి 18 సెకండ్ల టైం ఉంటుంది. అదే లాంగ్ జంప్ వచ్చేసి 2.75 మీటర్లు దూకితే సరిపోతుంది ఆమె. గోల్ అనేది 2.75 మీటర్స్ లాంగ్ జంప్ చేయాలి. మరి 1600 మీటర్ల పరుగు పందాన్ని 10.5 నిమిషాలలో పరిగెత్తాలి. 10.30 అంటే 10 నిమిషాల 30 సెకండ్లలో పరిగెత్తాలి స్త్రీ అనేది. మరి ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఉంటుంది. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి సంబంధించి ఎలా ఉంటుంది అంటే ఎక్స్ సర్వీస్ మెన్ 100 మీటర్లు అయితే 16.5 సెకండ్లు, లాంగ్ జంప్ అయితే లాంగ్ జంప్ వచ్చేసి 3.65 మీటర్స్ మాత్రమే సరిపోతుంది. మరి ఇక్కడ 1600 మీటర్స్ వచ్చేసి 9.30 అంటే 9 నిమిషాల 30 సెకండ్ల పాటు ఉంటుంది. అంటే వీళ్ళకంటే నార్మల్ పురుషుల కంటే ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 1 నిమిషం 30 సెకండ్లు అంటే 90 సెకండ్లు ఎక్కువ ఉంటుంది. సో ఎక్స్ సర్వీస్ మెన్కి మామూలు పురుషుల కంటే 1.5 సెకండ్లు ఎక్కువ ఉంటుంది. ఇది పీఈటీకి సంబంధించినటువంటివి. సో ఈ పీఈటీ అనేది ప్రతి ఒక్క విద్యార్థి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది బేసిక్గా ఉండాల్సిన అవసరం లేదు. నీకు ఉరగటం రాకపోయినా, నీకు లాంగ్ జంప్ చేయడం రాకపోయినా, ఇవి నువ్వు చేసే ప్రాక్టీస్లో మేము నేర్పుతాం ఆల్రెడీ. ఇవన్నీ కూడా ఈ 3 ఈవెంట్స్ పర్ఫెక్ట్గా నీకు వచ్చే విధంగా మా దగ్గర అవకాశం ఉన్నది. అలాంటి అవకాశం మీకు నేర్పేటువంటి అవకాశం కూడా గ్రౌండ్తో పాటు ప్రత్యేకమైన గ్రౌండ్లో ఇవన్నీ మీకు నేర్పుతాం. కాబట్టి వీటి గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సో ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇవి పెరిగేది ఉండదు, తగ్గేది ఉండదు. నువ్వు ఉన్నదాన్ని నువ్వు కొలుసుకోవాలి అంతవరకే. రైట్. ఇవి అయిపోయినాయి. ఇప్పుడు నీకు పిఎంటీ అయిపోయింది, పీఈటీ అయిపోయింది. సో ఇప్పుడు నీకు ఈవెంట్స్కు సంబంధించినటువంటి డీటెయిల్స్, ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఈవెంట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, క్వాలిఫికేషను, ఇవన్నీ కూడా నీకు చెప్పడం జరిగింది. సో ఇక ఎగ్జామ్ వైడ్కు పోదాం. చాలా ఇంపార్టెంట్ విషయం ఇదంతా కూడా. ఈ కానిస్టేబుల్ జాబ్కు సంబంధించి 2 రకాల కేటగిరీలు ఉంటాయని చెప్పినాం కదా. ఒకటి మెంటల్గా ఎఫిషియన్సీ ఉండాలి, రెండోది ఫిజికల్గా ఎఫిషియన్సీ ఉండాలి. అంటే కానిస్టేబుల్ జాబ్ అనేది చాలా టఫ్. 2 రకాలుగా నీకున్నటువంటి అర్హతను నిరూపించాలి. ఒకటి ఫిజికల్ ఎఫిషియన్సీని నిరూపించాలి, రెండోది మెంటల్ ఎబిలిటీని నిరూపించాలి. మెంటల్ ఎఫిషియన్సీ అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది నీకు పేపర్. సిలబస్ ఏంటనేది చూద్దాం. సో ఈ 200 మార్కులలో ఓసీ వాళ్ళకి 40% మార్కులు రావాలి.
అదే బీసీ వాళ్ళకైతే 35% మార్కులు రావాలి. అదే ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకైతే కేవలం 30% మార్కులు సరిపోతాయి. అంటే 200 మార్కులకి 40% అంటే ఎన్ని రావాలండి? సో 200లో 40% అంటే 80 మార్కులు ఓసీ వాళ్ళకి మినిమం రావాలి, బీసీ వాళ్ళకి 70 మార్కులు రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60 మార్కులు రావాలి మినిమం. ఇదంతా కూడా క్వాలిఫై ఎగ్జామ్. ప్రిలిమ్స్ అనేది అందరికీ క్వాలిఫై ఎగ్జామ్ మాత్రమే. క్వాలిఫై అయిన అంటే ఎంతమంది ఎగ్జామ్ రాస్తే అంతమంది క్వాలిఫై కావచ్చు ఇందులో. సో ఇవి మినిమం మార్కులు. మ్యాక్సిమం మార్కులు ఎన్ని వచ్చినా కానీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేయరు, ఎందుకంటే క్వాలిఫై మాత్రమే. నీకు 80 మార్కులు వచ్చినా 180 మార్కులు వచ్చినా ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం జరగదు. అంటే నీకు ఫర్దర్గా ఈ మార్కులతో ఎటువంటి యూజెస్ ఉండవు, జస్ట్ క్వాలిఫై మార్క్ ఇది. సో మా దగ్గర ప్రతి స్టూడెంట్ని 1000 మంది వస్తే 1000 మంది స్టూడెంట్స్ని క్వాలిఫై చేస్తాం. 2000 మంది స్టూడెంట్స్ వస్తే 2000 మంది స్టూడెంట్స్ని క్వాలిఫై చేసేటట్టుగా మా దగ్గర ప్లానింగ్స్ ఉన్నాయి ఐకాన్ ఇండియా దగ్గర, రైట్. ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్. మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పిఎంటీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, పీఈటీ ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఫిజికల్ మెజర్మెంట్ మీ బాధ్యత, ఫిజికల్ ఎఫిషియన్సీ ఈవెంట్స్ మీతోటి గెయిన్ చేయించే బాధ్యత మాది. 100% చేపిస్తాం. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రిలిమ్స్ అయిపోయింది, పిఎంటీ అయిపోయింది, పీఈటీ అయిపోయింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నీకు సెకండ్ స్టేజ్లో ఇంపార్టెంట్ ఏరియా ఏంద్రా అంటే ఇక్కడ మెయిన్స్. సో చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మెయిన్స్ కూడా 200 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది, కానీ ఇక్కడ క్వాలిఫై కాదు. సో మినిమం క్వాలిఫై అయితే మార్కులు ఉంటాయి. మినిమం 40%, 35%, 30% అనేది క్వాలిఫై అయితే ఉండాలి. సో ఇక్కడ 200 మార్కులకి ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళు జాబు పొందే అవకాశం ఉంటుంది. ఇక జాబు పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 200 మార్కులకి ఎక్కువ మార్కులు రావాలంటే ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ని ఫాలో కావాలి, పూర్తిగా చదవాలి, ప్రతి మోడల్ని టచ్ చేయాలి, ప్రతి బిట్టుని మనం క్యాలిక్యులేట్ చేయగలగాలి, క్యాచ్ చేయగలగాలి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. మరి ఒకవేళ నువ్వు మెయిన్స్లో కూడా క్వాలిఫై అయినట్టయితే, ఇక్కడ క్వాలిఫై అంటే ఎలా చేస్తారంటే 200 మార్కుల పేపర్ని నిన్ను ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2000 మంది విద్యార్థులు క్వాలిఫైగా 2000 జాబులు ఉన్నాయనుకుందాం, కానిస్టేబుల్ జాబులు అంటే 6500 పోస్టు జాబులు నోటిఫికేషన్ ఉంది ఇప్పుడు. అంటే 6500 జాబులు ఉన్నాయి. ఆ 6500 మంది మాత్రమే క్వాలిఫై అవుతారు. నువ్వు 1,00,000 మంది ఎగ్జామ్ రాసినా 6500 మందికే జాబ్ వస్తుంది. మరి 6500 మందిలో మనం ఉండాలి అంటే పేపర్ ఈజీగా వస్తే నా అంచనా ప్రకారం 120 కట్ ఆఫ్ ఉంటుంది. పేపర్ కొంచెం టఫ్గా వస్తే 110 కట్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి ఈ 200 మార్కుల్లో మినిమం మనం 120 పైనే మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటేనే జాబ్ వస్తుంది. సో 120 కాదు, అంతకు మించి ఎక్కువ మార్కులు తెచ్చుకోగలగాలి. సో ఇదంతా అయిపోయిన తర్వాత మీకు తెలియాల్సినటువంటి ఇంకో విషయం, నువ్వు అప్లికేషన్ స్టార్ట్ చేసేటప్పుడే ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. ఒకటి, హైట్ చెస్ట్తో పాటు, అఫ్కోర్స్ చెస్ట్ అంటే ఎవరికైనా వస్తుంది ప్రాక్టీస్ చేస్తే, కానీ హైట్ కంపల్సరీ. దాంతోపాటు ఇక్కడ ఉండేది నెక్స్ట్ మెడికల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మెడికల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మెడికల్ విషయంలో కావాల్సిన విషయం ఏంటంటే చూపు, కంటి చూపు అనేది చాలా స్పష్టంగా కనపడాలి. ఇక్కడ 2 రకాల కంటి చూపులు నేను చెక్ చేయడం జరిగింది. ఒకటి దూరపు చూపు, రెండోది దగ్గర చూపు. దూరపు చూపు ఎలా ఉండాలంటే 2 కళ్ళు కూడా 6/6 ఉండాలి. లెఫ్ట్ ఐ అయినా రైట్ ఐ అయినా, ఎడమ కన్ను కుడి కన్ను 6/6 దూరపు చూపు ఉండాలి. దగ్గర చూపు అయితే 0/5 ఉండాలి. దగ్గర చూపు అయితే 0/5 ఉండాలి. ఇది ఉండాలి. సో దీంతో పాటు కలర్ బ్లైండ్ అనేది ఖచ్చితంగా ఉండకూడదు. నీకు కలర్ బ్లైండ్ కనుక ఉన్నట్టయితే నువ్వు డిస్క్వాలిఫై. దీంతోపాటు ఎలిఫెంట్ ఫుట్ అని ఉంటుంది. అంటే ఎలిఫెంట్ ఫుట్ అంటే మన అరికాలు అనేది పూర్తిగా, మన అరికాలు కింద పాదం అనేది పూర్తిగా నేలను తాకకూడదు. సాధారణంగా ఎవరికి ఉండదు అది. సో కాబట్టి అది కూడా ఉన్న వాళ్ళు ఇక్కడ డిస్క్వాలిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫిజికల్ మెజర్మెంట్. ఇది ఇక్కడ మెడికల్ తర్వాత ఇక ఫైనల్గా నీ దగ్గర సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తుంది కాబట్టి ఎటువంటి సర్టిఫికేట్లు అవసరం, మరి ఇక్కడ సర్టిఫికేట్ ఏరియాలో చూసినట్టయితే ఎటువంటి సర్టిఫికేట్స్ అవసరం పడుతున్నాయి నీకు అని చూస్తే, మినిమం ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫైడ్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే ఏమేం సర్టిఫికేట్లు చాలా ఇంపార్టెంట్ అంటే, ఒకటి ఎస్ఎస్సి సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్, రెండోది ఇంటర్ క్వాలిఫైడ్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్, మూడవది సో వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ నీకు కావాల్సిన సర్టిఫికేట్ ఏంటంటే ప్రూఫ్ కోసం, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం, డిఓబి
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం సర్టిఫికేట్ అవసరం అంటే బర్త్ సర్టిఫికేట్ అని చెప్పాలి. ఎగ్జాంపుల్ బర్త్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే నీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం, నీ ఏజ్ ప్రూఫ్ కోసం. దెన్ ఫోర్త్ సర్టిఫికేట్ వచ్చేసి అడ్రస్ ప్రూఫ్ అడుగుతాడు. దానికోసం ఆధార్ కంపల్సరీ. ఆధార్ అనేది చాలా ఇంపార్టెంట్. అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్. ఇగో ఈ సర్టిఫికేట్స్ మ్యాండేటరీ. ఎస్ఎస్సి, ఇంటర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్. ఏదైతే ఎడ్యుకేషనల్ స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయో ఎక్కడి నుంచి మినిమం 2nd క్లాస్ నుంచి అప్ టు ఇంటర్ వరకు స్టడీ అండ్ కాండక్ట్ సర్టిఫికేట్స్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా నీడెడ్, ఖచ్చితంగా నీ దగ్గర ఉండాల్సిందే. సో ఈ సర్టిఫికేట్స్ అనేవి నీ దగ్గర ఉంటూ ఇంకా ఫర్దర్గా నీ దగ్గర ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటే ఇదంతా కూడా ఓసీ జనరల్ కేటగిరీ అయినా సరే, ఏ కేటగిరీ అయినా సరే, ఈ మినిమం నీడెడ్ సర్టిఫికేట్స్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. వీటితో పాటు కొన్ని ఫర్దర్ సర్టిఫికేట్స్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ బీసీ వాళ్ళకైతే బీసీ సర్టిఫికేట్ ఉంటుంది, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్. ఎస్సీ వాళ్ళకి ఎస్సీ క్యాస్ట్, ఎస్టీ వాళ్ళకి ఎస్టీ క్యాస్ట్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్తో పాటు ఒకవేళ మీకు ఏజెన్సీ కూడా ఉంటే ఏజెన్సీని కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏజెన్సీ సర్టిఫికేట్ ఇస్తే మాత్రమే మీకు ఏదైతే ఏజెన్సీకి సంబంధించిన హైటు, చెస్టు తర్వాత ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కొలతలను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏజెన్సీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అది. సో దీంతోపాటు ఇంక ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఏమున్నా కానీ నువ్వు ఇవ్వచ్చు. ఎన్సీసీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్. ఎందుకంటే ఎన్సీసీ కోటాలో జాబులు ఉంటాయి, స్పోర్ట్స్ కోటాలో జాబులు ఉంటాయి. కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే వాళ్ళ ప్రమాణాలకు తగ్గట్టుగా సర్టిఫికేట్స్ ఉంటాయో అవన్నీ కూడా నువ్వు సమర్పించాల్సి ఉంటుంది. ఇవి ఉంటేనే, లేకపోతే ఏం లేదు, ఉంటేనే ఇవ్వాల్సినటువంటి సర్టిఫికేట్స్. సో రైట్, ఇవి ఉన్నటువంటి సర్టిఫికేట్స్. ఈ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా నీకు జాబ్ పొందిన తర్వాత, మెడికల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెరిఫై చేస్తాడు. వెరిఫై చేసి అన్నీ క్లియర్గా ఉంటే నిన్ను ట్రైనింగ్లోకి తీసుకుంటాడు. ఇది కానిస్టేబుల్ ముందు ఉన్నటువంటి సర్టిఫికేట్స్ కావచ్చు, ఏజ్ లిమిట్ కావచ్చు, హైట్, చెస్ట్ కావచ్చు, అంటే పీఈటీ, పిఎంటీ మెజర్మెంట్ టెస్టులు కావచ్చు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఈవెంట్స్కి సంబంధించింది కావచ్చు, ఎగ్జామ్ ప్రిలిమ్స్లో ఎలా ఉంటుంది, మెయిన్స్లో ఎలా ఉంటుంది అనేది కావచ్చు, క్వాలిఫై, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. సో ఇవన్నీ పక్కన పెడితే ఇక మేజర్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే సిలబస్. చాలామంది విద్యార్థులకి ఇంకా సిలబస్ మీద కూడా కమాండ్ లేదు. మరి సిలబస్ ఏమేమి ఉంటుంది, ఈ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సిలబస్ ఒకసారి చూస్తే మొత్తం 100 మార్కుల పేపర్ ఉంటుంది. 100 మార్కుల పేపరు సిలబస్ ఏదైతే ఉంటుందో ప్రిలిమ్స్లో ఏ సిలబస్ అయితే తీసుకుంటామో మెయిన్స్లో కూడా అదే సిలబస్ తీసుకుంటాం. సో ప్రిలిమ్స్కి, మెయిన్స్కి మారేటువంటి ఒకే ఒక సిలబస్ ఎథిక్స్ అని ఒక టాపిక్ ఉంటుంది. ఆ ఎథిక్స్ అనే టాపిక్ అనేది ప్రిలిమ్స్, మెయిన్స్కి డిఫరెన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఉండేటువంటి సిలబస్ ఏంటంటే సో ఫస్ట్ వన్ జనరల్ ఇంగ్లీష్, సెకండ్ వన్ అర్థమెటిక్, థర్డ్ వన్ జనరల్ సైన్స్, ఫోర్త్ వన్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ఫిఫ్త్ వన్ ఇండియన్ కల్చర్, సిక్స్త్ వన్ ఇండియన్ నేషనల్ మూమెంట్, ఆధునిక భారతదేశ చరిత్ర అని కూడా అంటాం దీన్నే, ఇండియన్ నేషనల్ మూమెంట్. సో నెక్స్ట్ సెవెంత్ వన్ ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ, ఎకానమీ. దెన్ ఎయిత్ వన్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది కూడా జాబ్ పొందడానికి, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. దెన్ నైన్త్ వన్
రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని అంటారు. మెంటల్ ఎబిలిటీ 10th వన్ జీకే జనరల్ నాలెడ్జ్. 11th వన్ కంప్యూటర్ బేసిక్స్ సంబంధించి కూడా బిట్ అడుగుతాడు కంప్యూటర్ బేసిక్స్ మీద. దెన్ 12th వన్ జనరల్ అవేర్నెస్. సో ఇది ఉన్నటువంటి సిలబస్. ఇది ప్రిలిమ్స్లో ఉండేటువంటి సిలబస్. మెయిన్స్ కాడికి వచ్చేసరికి ఎథిక్స్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఎథిక్స్ అనేది మెయిన్స్లో ఉంటుంది. సో ప్రిలిమ్స్లో ఉన్న సిలబస్ అంతా ఉంటూ మెయిన్స్లో ఎథిక్స్ అనేది ఒకటి యాడ్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి ఉన్నటువంటి టోటల్ సిలబస్. సో ఇక్కడ మరి మార్కుల సరళి చూసినట్టయితే ఇంగ్లీష్ నుంచి 25 నుంచి 30 మార్కులు ఇవ్వడం జరిగిద్ది. కానిస్టేబుల్కి ఇంగ్లీష్లో 25 నుంచి 30 మార్కులు వస్తాయి. అర్థమెటిక్లో 25 నుంచి 30 మార్కులు వస్తాయి. సరే, జనరల్ సైన్స్ ఇక్కడ నుంచి కూడా ఒక 10 నుంచి 15 మార్కులు వచ్చే అవకాశం ఉంది. సో ఇండియన్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంటు, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ అండ్ కరెంట్ అఫైర్స్, రీజనింగ్. రీజనింగ్ నుంచి కూడా ఒక 25 మార్కులు వస్తాయి. ఎథిక్స్ నుంచి ఒక 10 మార్కులు ఇవ్వడం జరిగింది. సో ఇవి ఖచ్చితంగా వచ్చేటువంటి మార్కులు. అంటే ఏంటి, ఒక 25 మార్కులు ఇంగ్లీష్, 30 మార్కులు అర్థమెటిక్, 15 మార్కులు జనరల్ సైన్స్, ఆ తర్వాత 25 మార్కులు రీజనింగ్, తర్వాత ఎథిక్స్ నుంచి ఒక 10 మార్కులు. అంటే టోటల్గా ఎన్ని మార్కులు వస్తున్నాయి ఇక్కడ? సో 25, 15, 40, 30, 70, 80, 115 మార్కులు, 115 మార్క్స్ వస్తాయి ఇక్కడ నుంచి. ఇది కంపల్సరీ వచ్చేటువంటి సిలబస్. ముఖ్యంగా ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్, ఎథిక్స్ అనేవి నువ్వు పొందాల్సినటువంటి మార్కులు. ఇక్కడ ఎవరైతే ఎక్కువ మార్కులు పొందుతారో వాళ్ళకి ఖచ్చితంగా లిస్టులో పేరు ఉంటుంది. అంటే 115 మార్కులు. రిమైనింగ్ జనరల్ స్టడీస్ అంతా కూడా ఒక 100 మార్కులు వచ్చే అవకాశం ఉంది. 90 నుంచి 100 మార్కులు వస్తూ ఉంటుంది. సో ఆల్రెడీ నేను జనరల్ స్టడీస్ అనే పర్పస్లో ఈ జనరల్ సైన్స్ కూడా రాసిన కాబట్టి ఆ జనరల్ సైన్స్ తీసేస్తే ఇంకో 80 మార్కులు ఇక మిగతా సబ్జెక్టు. ఏంటంటే మిగతా సబ్జెక్ట్ అంటే హిస్టరీ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇండియన్ కల్చర్ కావచ్చు, ఇండియన్ నేషనల్ మూమెంటు, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమిక్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అండ్ కంప్యూటర్ బేసిక్ అండ్ జనరల్ అవేర్నెస్. ఇక్కడ నుంచి ఒక 80 మార్కులు వస్తాయి. సో అందులో ఒక్కోసారి మారుతూ ఉంటాయి. హిస్టరీలో ఒకసారి ఎక్కువ మార్కులు వస్తూ ఉంటాయి, ఒక్కోసారి కరెంట్ అఫైర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాడు. కరెంట్ అఫైర్ బేస్ మీద 15 నుంచి 20 మార్కులు వస్తూ ఉంటాయి ఒక్కోసారి. సో కాబట్టి ఇవన్నీ మీరు నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా కానిస్టేబుల్ జాబ్ పొందడానికి అవకాశం ఉంది. ఇది మీ ముందున్నటువంటి సిలబస్ మొత్తం కానిస్టేబుల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటివి అన్నీ కూడా. సో ఈ సిలబస్ అంతా కూడా మీకు ఈజీగా అర్థమయ్యే రీతిలో షార్ట్ కట్స్ తోటి ఎలా గుర్తుపెట్టుకోవాలి, అర్థమెటిక్ అయితే, జనరల్ స్టడీస్ అయితే అంతా కూడా ఐకాన్ ఇండియా మీకు యాప్ రూపంలో అందిస్తూ ఉంది. సో మీరు ఫాలో కావాలంటే ఐకాన్ ఇండియా యాప్ను మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు. సో మేము ఇచ్చేటువంటి ప్లానింగ్స్ కావచ్చు, మేము ఇచ్చేటువంటి స్టడీ అవర్స్ కావచ్చు, మేము ఇచ్చేటువంటి ఎగ్జామ్స్ కావచ్చు. సో ఇవన్నిటిని ఫాలో అయినట్టయితే మీరు 100% జాబ్ పొందడానికి అవకాశం ఉంది. సో కాబట్టి మా ఐకాన్ ఇండియాని ఫాలో అవ్వండి. మీకున్నటువంటి ఏదైతే జాబ్ పొందాలనే తపన ఉన్నదో దాన్ని పూర్తి చేసుకోగలరు. సో ఇది కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్.